జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 19వ శ్లోకము. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్య పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ శంఖారావమునకు ధాత్రాష్ట్ర హృదయములు కకావికలమైనవి. ఎందుకండి కకావికలమైనవి? ఏమిటి వాళ్ళ బాధ? పాండవుల కంటే ఎక్కువ సైన్యం ఉంది. పాండవులకు 7 అక్షౌల సైన్యం ఉంటే దుర్యోధనుడికి 12 అక్షౌల సైన్యం ఉంది. కావలసినంత ధనం ఉంది, పలుకుబడి ఉంది. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వారు అలాంటి మహాయోధులు కూడా దుర్యోధనుడి పక్షాన ఉన్నారు. అయినా కూడా దుర్యోధనాదుని హృదయాలు కకావికలమవుతున్నాయి. అధర్మము లోపల పెట్టుకొని ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత పలుకుబడి మంది మార్బలం ఉన్నవాడైనా సరే భయపడాల్సిందే. అధర్మం ఉంటే భయం ఉంటుంది. అధర్మమే భయం రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటుంది. మనం ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది దేవుళ్ళని దేవతలని మార్చినా, ఎన్ని హోమాలు పూజలు యజ్ఞాలు యాగాలు చేపించినా అధర్మం చేస్తే మాత్రం అది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ లోకంలో ధర్మాత్ములు మాత్రమే ఆకలి కడుపుతో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. 12వ శ్లోకం నుండి ఈ శ్లోకం వరకు చెప్పిన 19వ శ్లోకం వరకు కూడా ప్రతిరోజు ప్రతి శ్లోకంలో శంఖానికి సంబంధించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. శంఖము పరమ పవిత్రమైనది. శంఖము లోపల సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శంఖంలో సర్వదేవతలు ఉంటారు. శంఖం పూరించినప్పుడు ఆ ధ్వనిలో విజయప్రాప్తి ఉంటుంది. ఏదైనా సరే ఒకటి ఆరంభం చేసేటప్పుడు విజయప్రాప్తి కాంక్షించి, శుభాన్ని కాంక్షించి ఖచ్చితంగా శంఖధ్వని చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా దేవతారాధనలో శంఖం వాడి తీరాలి. శంఖము పరమ శుభాన్ని కలిగించేది. పూర్వము ప్రతి దేవాలయములో కూడా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు శివాలయం కానివ్వండి, విష్ణు ఆలయం కానివ్వండి, అమ్మవారి దేవాలయం కానివ్వండి, ఖచ్చితంగా ఘంటానాదంతో పాటు శంఖానాదం కూడా చేసేవారు. ప్రతి ఇంట్లోనూ ప్రతి హిందువు తప్పనిసరిగా శంఖం ఉంచుకోవాలి. ఏ రోజైతే మనం ఈ రకంగా శంఖాన్ని మ్రోగించటం, శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవటం అశుభం అని భావించామో అప్పటి నుండే హిందువులకి విజయం సిద్ధించడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు కానీ గమనిస్తే దేవాలయంలోనూ కనీసం శివాలయంలోనూ శంఖాలు ఊదట్లేదు. ప్రతి హిందువు ఈ సందర్భంగా శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. పూజా సమయంలో శంఖం ఊదటం నేర్చుకోవాలి. ఘంటధ్వని చేస్తూ దానితో పాటుగా శంఖధ్వని కూడా చేయాలి. ప్రతి హిందువు ఇంట్లో గంట శబ్దం, శంఖం శబ్దం వినిపించాలి. ఎలా అయితే పాండవుల శంఖధ్వని విని దుర్యోధనాదుల గుండెలు కకావికలమయ్యాయో ప్రతి ఒక్కరి ఇంట్లో ఘంటానాదంతో పాటు శంఖానాదం వినిపించాలి. ఈ శంఖానాదం అంతా కూడా భూమి ఆకాశాలు ప్రతిధ్వనించాలి. హిందుత్వాన్ని నాశనం చేయాలి అనే మధున్మాత శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుండెలు ఈ శంఖధ్వనితో ఆగిపోవాలి. పాండవులలాగే వీరాభిమన్యుడులాగే ప్రతి హిందువు కూడా పౌరుషంతో బతకటం అలవాటు చేసుకోవాలి. మన ఘంటానాదంతో మన శంఖానాదంలో ఉన్నదంతా కూడా సైన్సే. శంఖం ఎవరైతే ఊదుతారో వాళ్ళకు ఊపిరితిత్తులు అలాగే గొంతు సమస్యలు లేకుండా ఉంటాయి. శంఖం ఊదేవారికి ఎప్పుడు భయం కలగదు. శంఖం ఊదేవారు ధైర్యంగా పరాక్రమవంతులుగా పరిగణించబడతారు. శంఖం ఊదేవారికి విజయం సిద్ధిస్తుంది. మన ఇండ్లలో అశుభం జరిగినప్పుడు పితృదేవతలకు కూడా వినిపించాలి. వాళ్ళు కూడా సంతోషించాలి. పితృదేవతాలోకాల నుండి మనల్ని ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో అప్పుడు కూడా మనం శంఖం ఊదుతాము. అప్పుడు అశుభానికి ఊదారు కాబట్టి ఇప్పుడు మనం ఊదకూడదు అనే మూఢనమ్మకాల్లోకి వెళ్తున్నారు హిందువులు. శుభానికి అశుభానికి ప్రతి ఒక్క చోట కూడా శంఖధ్వని చేయాల్సిందే. శుభానికి అశుభానికి నారాయణ నామస్మరణ చేయాల్సిందే. శవాన్ని దహనానికి లేపేటప్పుడు మనం గోవిందనామస్మరణ చేస్తాము. కొన్ని చోట్ల రామనామస్మరణ కూడా చేస్తారు.
అప్పుడు చేస్తున్నాం కదా అశుభం అనేసి తర్వాత గోవిందనామస్మరణ చేయట్లేదా, రామనామస్మరణ చేయట్లేదా? అలాగే శంఖధ్వని కూడా శుభానికి అశుభానికి అన్నింటికీ కూడా దేవతల ఆశీర్వాదం కోసం, దేవతల ప్రీత్యర్థం వాడతామది. అశుభం అని ఎలా పరిగణిస్తారు? ఇలాంటి మూఢనమ్మకాల నుండి దయచేసి ఈ శ్లోకాల ఆధారంగా నీతిని గ్రహించి జ్ఞానం వైపుకు అడుగులు వేసి హిందువులందరూ కూడా మరలా శంఖాలోదటం మొదలుపెట్టి హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి, పోరాడాలి. భగవద్గీత ద్వారా ఈ విధంగా నీతిని నేర్చుకొని మన అందరం హిందుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. కృష్ణార్పణం.